హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 2లో లాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్తో స్ట్రేంజర్ థింగ్స్ అనే ఫ్రాంచైజీని ఎండ్ చేసేస్తున్నారు అని ముందు నుంచి చెప్తున్నారు. సో ఇంకా ఈ వీడియోలో వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 గురించి అండ్ కంప్లీట్ సీజన్ గురించి ఎలా ఉంది ఏంటి రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5లో వాల్యూమ్ 1లో వచ్చిన ఫస్ట్ 4 ఎపిసోడ్స్ విషయానికి వస్తే, 4th సీజన్ ఎండింగ్ లో వెక్నా హాకిన్స్ లో చేసిన డిస్ట్రక్షన్ తర్వాత నుంచి సీజన్ 5 స్టార్ట్ అవుతుంది. యాక్సిస్ కంట్రోల్ మిలిటరీ గ్రూప్ అండ్ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు కలిసి ల్యాబ్ లో డేంజరస్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఈ టైంలో ఇంకో సైడ్ లో వెక్నా హాలీ విల్ ని ట్రాప్ చేస్తాడు. హాలీనే కాదు, ఇంకొంతమంది కిడ్స్ ని కూడా ట్రాప్ చేస్తాడు. ఈ టైంలో విల్ వెక్నా మైండ్ లోకి వెళ్ళి వెక్నా నెక్స్ట్ మూవ్స్ ఏంటి ఇలా గ్యాంగ్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. తర్వాత మిలిటరీ సిచ్యువేషన్స్ ఇంకా టైట్ అవుతాయి. వన్స్ ఎప్పుడైతే విల్ ని హైలైట్ చేస్తారో ఈ గూస్ బాంబ్స్ సీన్ తర్వాత వాల్యూమ్ 1 ఎండ్ అయిపోతుంది. అయితే వాల్యూమ్ 2లో వెక్నా ట్రాప్ చేసిన 12 కిడ్స్ తో ఏం చేయాలనుకున్నాడు అనే పాయింట్ చూపిస్తారు. మ్యాక్స్ అండ్ హాలీ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడే దారి కనిపెట్టాలి అనుకుంటారు. విల్ వెక్నాని కంట్రోల్ చేసి మ్యాక్స్ ఇంకా హాలీకి హెల్ప్ చేస్తాడు. ఇంకా 7th ఎపిసోడ్ లో అసలు వెక్నా ప్లాన్ ఏంటి అని రివీల్ అవుతుంది. ఈ ప్లాన్ ఆపడానికి మన గ్యాంగ్ అంతా కలిసి వెక్నాని ఆపడానికి ఏం చేశారు అనేది లాస్ట్ ఎపిసోడ్. అయితే ఈ ఎపిసోడ్ గురించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు, బికాస్ లాస్ట్ ఎపిసోడ్ గురించి చెప్పి అక్కడున్న థ్రిల్ ని ఎమోషన్ ని నేను పోగొట్టాలి అనుకోవట్లేదు. సీజన్ 5 విషయానికి వస్తే ఫస్ట్ ఎపిసోడ్ అప్సైడ్ డౌన్ గురించి, అందులో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకునే ప్రాసెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. వన్స్ హాలీని వెక్నా ఎప్పుడైతే ట్రాప్ చేశాడో సెకండ్ ఎపిసోడ్ నుంచి 4th ఎపిసోడ్ వరకు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంకా 4th ఎపిసోడ్ ఎండింగ్ అయితే పీక్స్ ఉంటుంది. వాల్యూమ్ 2లో రిలీజ్ చేసిన 3 ఎపిసోడ్స్ లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మన ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి, బికాస్ 4th ఎపిసోడ్ లో విల్కి ఇచ్చిన ఎలివేషన్ అలాంటిది. ఆ తర్వాత 5th ఎపిసోడ్ లో దీన్ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వచ్చిన 2 ఎపిసోడ్స్ మాత్రం డ్రాప్ అయ్యాయి. కన్వర్జేషన్స్ ఎక్కువ అయిపోయాయి. ఇక్కడ ఎక్కడో ఫ్లో బ్రేక్ అయింది అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ అయితే ట్రస్ట్ మీ బాగుంటుంది. చాలా హై మూమెంట్స్ ఉంటాయి, ఎమోషనల్ కంటెంట్ కూడా గట్టిగా ఉంటుంది. ఒక హ్యాపీ ఎండింగ్ తో ఎండ్ చేశారు. కానీ క్లైమాక్స్ ఫైట్ ని ఇంకొంచెం లెంతీగా ప్లాన్ చేసుకోవాల్సింది. అంతా క్విక్ గా అయిపోయింది. ఇంత లెంతీ సిరీస్ కి 100% బెస్ట్ పే ఆఫ్ లాగా అనిపించలేదు. బట్ స్టిల్ బాగుంది. ఇంకా ఉండుంటే ఇంకా బాగుండేది. సీజన్ 1 ఎక్కడ స్టార్ట్ అయిందో సీజన్ 5 అక్కడే ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ నాకు మొత్తం స్ట్రేంజర్ థింగ్స్ 5 సీజన్స్ లో బెస్ట్ అంటే ఎల్. కానీ వాళ్ళు మైక్ ని హీరోగా చేసి విల్ ని కూడా హీరోగా చూపించాలి అనుకున్నారు. బట్ నా వరకు స్టీవ్ క్యారెక్టర్ క్రేజీ అనిపిస్తుంది. మ్యాడ్ స్టఫ్ ఉంటుంది స్టీవ్ క్యారెక్టర్ లో. డస్టిన్ అండ్ స్టీవ్ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా వర్క్ అయింది. ఈ సీజన్ లో బెస్ట్ ఎమోషన్ అంటే అది డెఫినెట్ గా వీళ్ళదే. అండ్ హాపర్ ఇంకా బయర్స్ ది కూడా. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా, వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉన్నా కూడా ఈ క్యారెక్టర్స్ మధ్య బిల్డ్ అయిన ఎమోషనల్ స్ట్రెంత్ చాలా హెవీగా ఉంటుంది. సీజన్ 5 ఎండింగ్ లో ఏదో ఒక క్యారెక్టర్ ని ఏం చేస్తారు అని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నేనైతే అది స్టీవ్ కాకూడదు అనుకున్నా. మరి ఏ క్యారెక్టర్ ని ఏం చేశారు అని సీజన్ లోని లాస్ట్ ఎపిసోడ్ చూసే తెలుసుకోవాలి. స్ట్రేంజర్ థింగ్స్ కంప్లీట్ అయిపోయింది అంటే ఏదో తెలియని ఎమోషన్, బికాస్ ఈ సీజన్స్ అన్ని చూస్తే ఈ గ్యాంగ్ ని చాలా ఓన్ చేసుకున్నాం మనం. నాకైతే సీజన్ 5 వాల్యూమ్ 1 వచ్చే వరకు స్ట్రేంజర్ థింగ్స్ అంటే ఏంటో ఎలా ఉంటుందో కూడా తెలియదు. బట్ వన్స్ స్టార్ట్ చేశాక కొన్ని క్యారెక్టర్స్ తో బాగా అటాచ్ అయిపోయాం. సీజన్ తో కూడా అటాచ్ అవుతాం. కంప్లీట్ 5 సీజన్స్ కోసం సెపరేట్ వీడియో చేస్తా. సో ఈ సీజన్ వరకు, అందులో వాల్యూమ్ 2లోని లాస్ట్ ఎపిసోడ్ వరకు మీరు స్ట్రేంజర్ థింగ్స్ ని ఫాలో అవుతున్నారు అంటే వెంటనే చూసేయండి. చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సీజన్ మొత్తంలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.